ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు మరియు శుభోదయం. బెత్లెహేంలో జన్మించిన యేసయ్య ఎవరు, ఆయన యొక్క గొప్ప లక్షణాలు ఏమిటో ఈరోజు మనము కొన్నిటిని తెలుసుకుందాం. త్రిత్వంలోని రెండవ వ్యక్తిగా యేసయ్య ఉన్నారు. ఆయన సంపూర్ణమైన దేవుడుగాను సంపూర్ణమైన మానవుడిగా కూడా ఆయన ఉన్నారు. మరి ఆది యందు వాక్యమైన దేవుడు ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో క్రిస్మస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు శాస్త్రులు అనేక మంది ఆయన తిండిబోతు అని, దెయ్యములు పట్టినవాడని, దేవదూషకుడని అనేక మంది ఆయనను నిందించారు, దూషించారు. ఈ లోకంలో కూడా చాలామంది క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని వివిధ రీతులుగా అపార్థం చేసుకుంటున్నారు. కానీ బైబిల్ స్పష్టంగా చదివితే అది యొక్క ఆయన ఎవరో, ఆయన యొక్క లక్షణాలు ఏంటో అనేకమైనవి మనం తెలుసుకోవచ్చు. ఈరోజు వాటిలోనే యోహాను సువార్త 1:9-11 ఆయన రక్షకుడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన ప్రభువుల ప్రభువు, ఆయన అద్వితీయ దేవుని కుమారుడు, నిత్యుడగు దేవుని కుమారుడు, దేవునికిని నరులకును మధ్య వ్యక్తిగా ఉన్నాడని, ఇంకా అనేకమైన పేర్లు ఆయనకి ఉన్నవి. ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధించే మనము, ఆయన యొక్క లక్షణాలను తెలుసుకున్న మనము, ఆయన మనల్ని ఎంతగా ప్రేమించి లోకానికి మన కొరకు వచ్చాడో, ఆయన యొక్క సువార్తను, ఈ శుభవర్తమానాన్ని అందరికీ ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇంకా మరిన్ని అనేక విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ప్రైజ్ లార్డ్.